హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. కొంచెం దూరంగా ఉండు, బట్టలని చింపుతాను, బటన్స్ కూడా ఊడిపోతాను. లేదు గైస్, జస్ట్ ఇట్లా పట్టుకుని ఇక్కడ బటన్ ఊసింది. సో గైస్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటుంటారు. అండ్ ఇంకోటి గైస్, ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చూసేయండి. ఎందుకు ఎక్కుతాను ఈ బట్టలు? గైస్ ఏమనుకోకండి, ఇందాక ఒక జోక్ ఉండే, అది గుర్తొచ్చి నవ్వుతున్నా. లేకపోతే ఈ బట్టలు ముట్టపో దూరం అండి. సో మా డుగ్గుకి ఈరోజు ఒక ఐటమ్ చెయ్యబోతున్నాం. సో గైస్ అదే ఆగు, పొద్దున డుగ్గు ఆల్రెడీ తినేసి వెళ్ళింది, స్నాక్స్ పెట్టుకొని పోయింది. ఇప్పుడు లంచ్ మేము ఇచ్చి రావాలి. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసి అన్నం కలిపేసి బాక్స్లో పెట్టేసి పక్కకు పెట్టేసినాం. సో మాకు ఒక థాట్ వచ్చింది ఏంటంటే, డుగ్గు ఒక ఐటమ్ అడుగుతుంది ఎప్పటికీ, అది ఇన్స్టాగ్రామ్ లో చూసింది అనమాట. సో దానికి కొంచెం రీక్రియేట్ అవుతుంది, అంటే ఇంకొంచెం మసాలా గిసాలా వేరే రకంగా యాడ్ చేసి మా ఓన్ స్టైల్లో ఒక ఐటమ్ లాగా చేసి లంచ్ బాక్స్ లో అన్నం బదులు అన్నం కూడా పాటు ఒకటి ఎక్స్ట్రా పంపిస్తే చూసి సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యి టక్ ఇంటికి ఉరికొచ్చినాక, ఎప్పుడైనా ఇంటికి వచ్చినాక మమ్మీ ఈరోజు ఈ కర్రీ ఆ కర్రీ అని మాట్లాడుతుంది. సార్ ఏమనుకో ఇంటరప్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసిన వెంటనే చూసిన తర్వాత వెంటనే ఇంటికి వచ్చి అనలే, ఇంటికి వచ్చిన ఈ వీడియో మీరు కింద కామెంట్. సో ఇంటికి వచ్చినాక డొగ్గు స్కూల్ అదే నేను అన్ని చెప్పిది అది అది అని మాట్లాడుతా, స్నాక్స్ తినలే అని. సో ఖచ్చితంగా ఇంటికి వచ్చినాక ఎగ్జైట్ అవుతుంది, వావ్ నా కోసం ఈ ఐటమ్ చేసి పెట్టి వావ్ అది అని చెప్పి సర్ప్రైజ్ షాక్ అయినా కూడా ఉంటుంది. సో దాని రియాక్షన్ కూడా క్యాప్చర్ చేసి ఎండింగ్లో పెడతాం. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండింగ్లో పెడతాం లప్పనాడు ఎండ్ చేయకురి. సో ఇప్పుడైతే మా ఐటమ్ చేయబోతున్నాం, అదేంటో చూద్దాం రండి. ఒక రెసిపీ ఐటమ్ అన్నిసార్లు ఒక థింగ్, ఒక ఫుడ్ రెసిపీ చేయబోతున్నాం. థింగ్ కూడా మీకోసం కాదు, మన కోసం. ఓకేనా? అంటే ఇప్పుడు చేస్తారు వాళ్ళు తింటారా, వాళ్ళు వేసుకొని తింటారు తర్వాత. లెట్స్ గో. సో గాయ్స్, మేము వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఐటమ్ గురించి చెప్పబోతున్నాం. సో ఇది అగారో వాళ్ళ ఇంపీరియల్ కాఫీ మిషన్ అనమాట. సో ఇదైతే మేము ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి బ్లెండర్ అనమాట, కాఫీ బీన్స్ బ్లెండ్ చేయడానికి. సో ఇందులో కాఫీ పౌడర్స్ ఏం యూజ్ చేయొద్దు, ఓన్లీ బీన్స్ వాడాలి. సో బీన్స్ అందులో వేసుకొని మనం అది ప్రెస్ చేస్తే బ్లెండ్ అయిపోతుంది అనమాట. అండ్ వీటితో పాటు మనకి ఒక స్పూన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఇది కాఫీ బీన్స్ పౌడర్ అందులో వేసి దాన్ని క్రాష్ చేయడానికి అనమాట. అండ్ ఇంకొకటి ఏమో స్టీల్ మెషప్ కప్ వస్తుంది, దానికి మెటల్ ఫినెల్ ఉంటుంది అనమాట. 2 parts లాగా దాన్ని రిమూవ్ చేయొచ్చు పైనది. ఇందులో మనం గ్రైండ్ చేసిన కాఫీ పౌడర్ ఉంటది కదా, అందులో వేసేసుకొని దానికి టైట్ గా ఫిక్స్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి వెనకాల ఒక ట్యాంక్ వస్తుంది అనమాట వాటర్ ది, అందులో మినిమం మాక్సిమం అనేది ఉంటది, అందులో మనం వాటర్ ఫిల్ చేసుకోవాలి. అండ్ గైస్ ఈ ప్రోడక్ట్ అయితే మనకి 1 year వారంటీతో వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం కాఫీ బీన్స్ వచ్చేసి ఇందులో వేసేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా మన కాఫీ పౌడర్ వచ్చేసి బాగా మెత్తగా కావాలన్నమాట. ఈ స్టీల్ మెషప్ ఉంది కదా, దాంట్లో వేసేసుకొని మనం దీంతో ట్యాపింగ్ చేయాలన్నమాట. ఇది ఆన్ బటన్ అనమాట, పవర్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ కొంచెం ఇది బార్ అనేది కొంచెం పైనకి లేవాలి, ఇక్కడ కూడా ఆన్ అయిపోయింది కదా. ఇది వచ్చేసి స్టీమ్ కోసం అనమాట, ఈ స్టీమ్ ఫ్రోతింగ్ చేయడానికి బటన్. ఇది వచ్చేసి ఇందులో వాటర్ ఫిల్కి అంటే కాఫీ వచ్చేటప్పుడు అది వచ్చి రావడానికైనా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇది కొంచెం బార్ అనేది కొంచెం పైనకి లేవాలి, రెడీ అయ్యే మూమెంట్లు అనమాట. లేస్తుంది చూసారు బారు. ఇక్కడ వచ్చేసి వాటర్ స్టోరేజ్ అవుతాయి. ఇక్కడ మనం ఎక్స్ట్రా వాటర్ పడితే ఇది తీసేసుకొని ఇట్లా బయట పడేసుకోవచ్చు అనమాట. చేసుకున్నాం ఇక్కడ ఇన్సెట్ అని ఉంటుంది, ఇక్కడ లాక్ దాన్ని పెట్టి ఇట్లా తిప్పుకోవాలన్నమాట. సో అది లాక్ అయిపోయింది. ఇక్కడ బటన్ ఉంటుంది, బటన్ ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసి కిందకి వెళ్ళి ఎస్ప్రెసో అనేది వస్తుంది అనమాట. అట్లా వస్తుంది ఎస్ప్రెసో అన్నమాట. సో అది ఇట్లా వస్తుంది, దానిపైన క్రెమ్ ఉంది బ్లాక్. యాక్చువల్గా దీన్ని ఇట్లనే తాగితే బ్లాక్ కాఫీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మిల్క్ని స్టీమ్ చేసి చూపెట్టబోతున్నాను. మిల్క్ని హీట్ చేసుకోవడానికి, దీన్ని హీట్ చేసుకోవడానికి. సో దీంట్లో అడ్జస్టబుల్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక బటన్ ఆన్ ఉంటుంది, ఆ స్టీమ్ బటన్ ఆన్ చేసుకొని సో స్టీమ్ అయితే మిల్క్ని అయితే స్టీమ్ ఇలా చేసుకోవాలి ఫ్రోతింగ్ రావడానికి. సో ఇదైతే ఇందులో మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. సో ఇలా తీసుకొని సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ మెన్షన్ చేసి ఉంటుంది, వెంటనే వెళ్ళి పర్చేజ్ చేసేసుకోండి. ఏమైంది అటు ఇటు ఎడ్డం లెక్కెత్తుకుతాను. ఇది ఎత్తుకోద్దా, ఒక బాండీ తీసుకోవాలన్నమాట. ఏం తీసుకోవాలి? బాండీ అంటే బోంది కార బోంది. సో గైస్ ఏం లేదు, ఇక బ్రెడ్ తో ఒక చిన్న స్నాక్ చేయబోతుంది. ఏం లేట గైస్, బాయ్ వీడియో పెట్టేయండి. మరి ఏం లేదు అని కాదే, ఒకటి ఉంది అది ఎక్కువ ఒకటే ఉందట గైస్, బ్రెడ్ అంటే సరిపోదు. బాయ్ ఇక పెట్టేయండి. బ్రెడ్, మిల్క్ బ్రెడ్, వెజ్ నగెట్స్, ఒకటి పొటాటో నగెట్స్,
అది వెజ్. అదే పొటాటో నగెట్స్, అది వెజ్ నగెట్స్ అంటే అన్ని కూరగాయలు మిక్స్. సరే మరి వీడియో ఎందుకు ఇవ్వను చేయనప్పుడు. సో గైస్ చేయడంట, తర్వాత రెసిపీ నేనే షేర్ చేస్తా. బాయ్. ఒక టమాటా, ఒక క్యాప్సికమ్, కొంచెం ఆనియన్ కావాలి. కొంచెం ఆనియన్ కాదు, ఒక ఆనియన్ నాలే. ఎల్లిపాయ అవసరం లేదు. సో ఎల్లిపాయ మంచి ఉంటది. వెల్లుల్లి యాడ్ చేసి గార్లిక్ పేస్ట్ చేస్తా, గార్లిక్ టోస్ట్ లాంటివి చేసేస్తా. ఓకే. సో ఇవి మనకి నగెట్స్ ఫస్ట్ కావాలి కాబట్టి తప్పు ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ఇట్లా వేస్తే నీకు ఇంకోసారి ఏం చేసి పెట్టాను. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. లేదు సారీ, గ్యాస్ ఆన్ చేసిన తర్వాత అది కంచుడేమో, గ్యాస్ ఆన్ చేసిన తర్వాత దాన్ని ఏమన్నావు పేరు? కడాయి, బాండ్రీ, ఏంటి చెప్పు? బాండి. ఒక బాండి పెట్టుకొని ఆ బాండిలో ఆయిల్ పోసుకోవాలి తగినంత. అంటే ఇది ఎంత తగ్గితే అంత, తగ్గితే తగినంత అంటారు దాన్ని. అందులోపు గైస్ చేసేసుకోవాలంటే ఫస్ట్ వెల్లుల్లి ఒలుచుకోవాలన్నమాట. ఒక వీడియో ఆఫ్ చేసేసి వస్తే వెల్లుల్లి నువ్వు కూడా ఒళ్ళు, నేను అన్ని అలానే నేను వీడియో తీస్తాను అట్లా అని చెప్పి అన్ని తప్పించుకుంటాను, అర్థం అవుతుంది. కానీ మా తోడు సరే నేను వీడియో పని చేస్తాను, మొత్తం అయిపోయినాక ఆన్ చేస్తా గైస్. బాయ్. ఈ యాంగిల్లో బాగున్నావు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నా. ఒళ్ళు అంటే నాకు గోరు నొప్పి పెడితే నేను వీడియో తీస్తాను. నేను అనలేదు, ఈయన లేని పోనీ ఉట్టిస్తాడు. మొన్న ఏదో పాపం పోనీ పాపం అది కూడా కష్టపడుతుంది గైస్, వీడియో తీయాలి గైస్ అని అన్నందుకు నేను కూడా గోరు కష్టపడుతున్నా వీడియో తీసి. మూతి లేదు కడితే కెమెరా. నీ హెయిర్ చూపిస్తున్నా గైస్. మీరు ఎప్పుడైనా పిచ్చుగూడు చూసారా? ఇదిగో ఇదే పిచ్చుగూడు. ఇక్కడ 2 పిట్టలు నివాసం ఉండేవి, ఇప్పుడు లేవు, ఎగిరిపోయాయి. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చూస్తాను వీడియో తీస్తాను. మరి ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత ఇలా చేయి పెట్టాలి. 4-5 సరిపోతాయి. నేనే 4 తింటారా? అయితే మనం ఈ బ్రెడ్ తీసుకోకూడదు, ఇది మిల్క్ బ్రెడ్. మరి ఎట్లా? అందులో లోపల ఉన్న బ్రెడ్ తీసుకోవాలి. అది నువ్వు జోకులే స్కోప్ లేదు, ఇంకా చెప్తాను. ఎందుకే నువ్వు అయిందా? అయితే ఎందుకు ఊకే నవ్వుతాలని అనుకుంటారు కదా గైస్. ఏమైందంటే ఇందాక నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్ట్ చేసుకున్నా, దానికి ఒక పాట పెట్టిన గైస్. అది చాలా బాగుంటుంది సాంగ్. సో ఆ సాంగ్ మీద చిన్న 2 స్టెప్పులు వేసిన, అది నేను ఇవ్వలేడు. వీడియో తీస్తే అయిపోవచ్చు. నేను చూడలేకపోతాను గైస్ నేను డ్యాన్స్ ఎత్తే. ఈయనకంటే నేనే మంచిగా ఎత్తే, నాకు డ్యాన్స్ రాదు, నేను నేర్పించేదాన్ని. అచ్చా మరి నీకు ఆ చూపుకి అర్థమైంది, ప్రో డాన్సర్. అది డ్యాన్స్ ఆపేస్తామని అనేటోళ్ళు. ఇది గార్లిక్, ఇది కూడా కావాలి యాక్చువల్గా. గార్లిక్ వెల్లుల్లి ఒకటి రెండు వద్దు మాకు, గార్లిక్ లాంటి వెల్లుల్లి. సో మీరు ఈ ఐటమ్ రెడీ చేయాలంటే మీ ఇంట్లో పక్కాగా ఉండవలసింది ఇలాంటి పెద్ద కత్తి, ఓకే, అండ్ ఇది వెల్లుల్లి, ఉల్లిగడ్డ అండ్ క్యాప్సికమ్ అండ్ టమాటో అండ్ చీజ్ అండ్ పొటాటో బైట్స్, ఆయిల్, ఇదేదో బౌల్ అన్నాడు బాండరా బాండి, తర్వాత ఆ మిల్క్ బ్రెడ్, ఇట్లాంటి చాపింగ్ బోర్డు కూడా ఉండాలి అండ్ గిన్నె ఉండాలి అందులో వేసుకోవడానికి. ఇవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకొని అప్పుడు ఈ వీడియో పక్కన పెట్టుకొని చూసుకుంటూ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవేశాడు దెబ్బ వేయకండి, మొత్తం అయిపోయినాకనే. మీ ఇంట్లో ఇలాంటి రౌండ్ బాల్ అయితే పక్కా ఉండాలి అండ్ అందులో చిల్లీ ఫ్లేక్స్ ఉండాలి. సో చూడండి గాయస్, ప్రతిసారి మీరు అంటారు అక్క ఏం పని చేయవు ఏందని, ఎంత మంచిగా దేవుళ్ళని నీట్గా ఫోటోలను కడుక్కొని బొట్ట పెట్టుకొని మంచిగా దీపం సారీ గాయస్ మంచిగా దీపం ముట్టించుకున్నా చూడండి. చూసిరా గాయస్ ఎంత మంచిగా చేసుకున్నాను. మీకు వీడియోలో కనిపించేది వేరు, బయట వేరు గాయస్. సో ఇందులో సీజనింగ్స్ వేసాడు, బేసిల్ సీజనింగ్స్ యాడ్ చేసుకున్నాం. అదే ఇక పచ్చ డబ్బాలు ఉన్న ఆకులను వేసిండు గాయస్, అంతే. బేసిల్స్ అంటారు. వేడి ఆయిల్ ఉంది కదా, ఆ వేడి ఆయిల్ అందులో వేయాలి. ఇలాంటి గుండ్రటి స్పూనే తీసుకోండి మీరు, ఎందుకంటే కరెక్ట్గా అందాజగా తెలుస్తుంది అన్నమాట. అందుకే నా ఆయిల్ ఎంత వేడేదాకా ఆయన దీన్ని కొంచెం హీట్ కూడా వేసుకోవాలి యాక్చువల్లీ. ఇప్పుడు ఆల్రెడీ హీట్ ఆయిల్ పోసినావు కదా, కొంచెం కావాలి ఆయిల్, ఇంకా ఎక్కువ హీట్ అవ్వాలి. అంతే అని గుత్త ఆయిల్ పోసి దాన్ని వేడి అయితే అయిపోతాయి. ఆల్రెడీ వేడి ఉంది, మళ్ళీ టైం పడుతుందని వేడి ఆయిల్ ఆల్రెడీ వేడి. సో మీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వేడి ఆయిలే పోసుకోవాలి అందులో, ఆ తర్వాత వేడి ఉందని పోసిన ఇట్లా వేసుకోవాలి గాయస్. ఎల్లిపాయ మంచిది పిల్లలకు పెడితే. అండ్ ఇందులో చిన్న చిన్న కట్ చేసి కరివేపాకు వేసుకుంటాడు బాగుంటుంది, కానీ కరివేపాకు లేదనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా లేదమ్మా, ఇవి ఒక 2-3 యాడ్ చేస్తున్నాను. తింటా ఇవి ఏంది తింటావా అంటే ఏమన్నట్రా, అంటే నువ్వు దుగ్గు కోసమే చేస్తావు అంతే. ఉల్లిగడ్డను ఈ విధంగా కడిగేయాలి, దాని మీద పెట్టుకొని కడిగేయద్దు. ఇప్పుడు మీ ఇంట్లో చాపింగ్ బోర్డు ఉన్నా కూడా మీరు చాపింగ్ బోర్డు మీద పెట్టి దాన్ని కట్ చేయొద్దు, చేతిలో పట్టుకొని కట్ చేయాలి. ఇప్పుడు నువ్వు అట్లనే చేసినావు కదా. గైస్ నేను బాగా ఫీల్ అవుతాను, నేను టీజింగ్ ఇస్తాను అంటాను గైస్. చూడండి దోరగా వేయించుకోవాలి పొటాటో బైట్స్. అది అయిపోయింది, అది గ్యాస్ ఆఫ్ చేసేసినాం. బాగాసేపు ఉంచాలి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ మంచి రాదు. జస్ట్ కొంచెం హీట్ అయ్యేదాకా, ఆ ఫ్లేవర్ ఎలివేట్ అయ్యేదాకా. ఆనియన్స్ సన్నగా తరుగుకోవాలా, తరుగుకోవాలి.
చెప్పు. ఆనియన్స్ ని చిన్నగా తగులుకోవాలి. చెప్పు. అదే కట్ చేసుకోవాలి చిన్నగా అని చెప్పి. తరగడం అంటే చిన్న కట్ చేసుకుంటున్నట్టు. ఎర్రుల్లిగడ్డలే తీసుకోవాలి. కళ్ళు మండితే ఇలా పక్కకి కూర్చోవాలి. మేము చిన్న ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఐస్ క్రీమ్ చేసుకుంటాం. ఆ డుగ్గు పాపం ఎందుకు అట్లా ఇస్తావు? హ్యాంగ్ కలుపుకొని అలా పోసుకున్నాం ఆ డుగ్గు. అది తినాలి కానీ వచ్చినాక బట్టలు ఇంపుతుంది. పాపం ఎందుకురా, నేనే కల్పించిన దానికి మరి పాపం పోనీ అని. అందుకే నువ్వు తిన్నావు కదా. సో ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు మీకు కళ్ళు మండితే వచ్చి ఇలా దూరంగా కూర్చొని వీడియో తీయాలి. క్యాప్సికమ్ తరుగుతున్నావా? అది ఇక కవర్ పక్కకు తీయి. బ్రెడ్ ప్యాకెట్ తెలియదు గైస్ మినిమం. చూడండి గైస్ పనితనము ఈ మాడిపోయింది. ఆల్రెడీ మాడిపోలేదు, క్రిస్పీగా కావాలని నేనే దూరగా వేయాలి అని చెప్పి ఇంతకుముందు దూరగా కావాలి. డుగ్గా అండ్ స్టీల్ బాక్స్ అనమాట. నాకు ఇది కావాలి ఇప్పుడు. దాంట్లో వేయడానికి నేను అవి తీసినాయి. సరే సరే వేరే దాంట్లో వేస్తాను. సో ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి ఇందులో వేసుకున్నాం అనమాట ఈ పొటాటో బైట్స్. అండ్ ఇంకొక బౌల్ తీసుకొని, ఇవి 2 డుగ్గు బౌల్స్ గైస్ అన్నం తినడానికి ఉన్నాయి. ఇవి వాడుతున్నాను నైస్గా. ఇందులో ఇప్పుడు కట్ చేసిన క్యాప్సికము, ఉల్లిగడ్డ, టమాటో వేసి ఈ బేసిల్స్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ మళ్ళీ వేసిండు దీన్ని ఏమంటారు, చిల్లీ ఫ్లేక్స్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసుకోవాలి గైస్ కొద్దిగా. అందులో సాల్ట్, కారం, మిర్చి కట్ చేసినావా? మిర్చి అవసరం లేదు, మిర్చి వద్దు. మరి కారం ఎట్లా వస్తుంది? అవసరం చిల్లీ ఫ్లేక్స్ అందుకే కదా యాడ్ చేసింది. ఓకే. అండ్ మైనీస్ ఉంటుంది తీసుకెళ్ళా. మైనీస్ చెప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మయోనీస్. సో ఇందులో కొంచెం ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసిండు, ఇంకా కెచప్ వేసిండు అనమాట. అంతే, అంతకుమించి వేరే సాసెస్ ఏం వేయలేదు. జస్ట్ రెడ్ చిల్లీ సాస్ ఉన్న కెచప్ అంతే. ఇది టమాటో కెచప్, ఇంకా బేసిల్. సో ఇవన్నీ వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో గైస్ ఇందులో కొంచెం మైనీస్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇట్లా కలుపుకోవాలి. చూసిరా ఇక మైనీస్ ఇది యాడ్ చేయాలి. మొత్తం కలపాలి, మసాలా కలిపినట్టు, పులిహోర కలిపినట్టు. సో గైస్ ఒక ప్రయోగం ఎత్తాను, పువ్వులకి కడిగెత్తాను ఇప్పుడు ఆ బ్రెడ్ని. బుగ్గ అయితే ఏదైనా తెలుసు. అట్లా కాదు యాక్చువల్. అయ్యా అట్లా కాదు. ఇగో ఇది ఆయన కట్ చేసిండు, ఇది నేను కట్ చేసిన. నేను కట్ చేసింది మంచిగా వచ్చింది అనుకున్నా కానీ ఇరిగిపోయింది. సో మనం ఇప్పుడు బ్రెడ్ని ఇట్లా సైడ్కి ఇట్లా నైస్గా కట్ చేసుకోవాలి. అట్లా వస్తుంది అనమాట. మొత్తం కటింగ్ అయిపోయినాక చూపిస్తా గైస్. నాకు ఎందుకు ఇది ఫెయిల్ అయ్యేటట్టు అనిపిస్తుంది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత ఇలా వచ్చింది అనమాట. ఎటో ఒక తిరుమల అయితే మళ్ళీ నచ్చలేదు అది చక్కగా. సో గైస్ దాన్ని ఫ్లవర్ లెక్క ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాడు అండి అట్లా. ఇట్లా రావాలి గైస్ రౌండ్, కానీ రావట్లేదు. అంతే కరెక్ట్. ఇట్లా సో ఇవి ఉన్నాయి కదా, ఇట్లా హాఫ్ పీసెస్ చేసి దీనిపైన పెట్టాలి యాక్చువల్లీ. సో ఇందాక వేసిన స్టఫింగ్ ఉంది కదా, అది ఫస్ట్ ఇది ఉంది కదా గైస్ ఎల్లిపాయది, ఇదైతే దీనికి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ స్టఫింగ్ ఉంది కదా ఇందాక వేసింది, ఇది తీసుకొచ్చి దీనికి పెట్టేసేయాలి. దాని తర్వాత పొటాటో నగెట్స్ దానిపైన పెట్టేసుకోవాలి. తర్వాత చీజ్ క్యూబ్ అనమాట. సో ఇట్లా మనం చీజ్ అంతా దీనిపైన వేసుకోవాలన్నమాట. సో గాయస్ ఈ బ్రెడ్ వచ్చేసి ఇప్పుడు దీనిపైన ఈ ప్లేట్ పైన ఇట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట. టోటల్ 1 2 3 4 5 6 7 8 అయితే అయినాయి అనమాట, చిన్న చిన్న పీసెస్. సో ఇప్పుడు చిన్న క్యూట్గా పడుతుంది దాని బాక్స్లో అని చెప్పేసి ఇట్లా వేసినాం. సో దీన్ని అయితే బేక్ చేసుకోవాలి కొంతసేపు, చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు. ఓవెన్లో అయితే పెట్టేసుకోవాలి, అంటే స్టవ్ పైన కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో మూత పెట్టుండదు. సో గాయస్ బయటికి ఇట్లా వచ్చింది చీజ్తో, బాగుందన్నమాట. ఇప్పుడు నేను తిని చూపెడతాను అనమాట ఇలాగ. ఎలా ఉంది? ఎవరు వేసింది అది బాగానే ఉందంటారమ్మా. ఓకే ఇప్పుడు మనం డుగ్గుకి బాక్స్లో పెట్టబోతున్నాం. డుగ్గుకు ఫుడ్తో పాటు 2 ఎక్స్ట్రా యాడ్ చేసి పంపిస్తున్నాము. 2 అయితే పెట్టినాం అనమాట, ఇక్కడ బాక్స్లో 2 పెట్టేసినాం. వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతుంది, అసలు ఏమైతే చూద్దాము. అండ్ నేను తింటే టేస్ట్ బాగుంది అంటున్నా కదా, అది తిని చూపెడతా. ఇప్పుడు టేస్ట్ బాగుందా లేదా చెప్తాను. కొంచెం వేడి ఉంటుంది, అది చల్లారిన తర్వాత మూత పెట్టి ఇచ్చేసి. చాలా బాగున్నాయని చెప్పమన్నాడు, బట్ ఓకే ఏంది యావరేజ్గా ఉన్నాయి.
ఇక్కడ ఇస్తానా ఓకే సూపర్ ఉన్నాయి గైస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగున్నాయి మంచిగా నిజంగానే బాగున్నాయి సో డుగ్గానికి ఇచ్చేద్దాం వచ్చిన తర్వాత షాక్ అవుతుందో షేక్ అయితే చూద్దాం గైస్ ఇక డుగ్గు బాక్స్ పెట్టేసిన ఇది చూడండి ఇది ఉన్న ఇదేమో లంచ్ బాక్స్ అనమాట ఈ రెండు పెట్టేసిన అందులో ఒక స్పూన్ వేసేసిన దాన్ని పిజ్జా అనుకుంటారు యాక్చువల్లీ ఏందో సర్ప్రైజ్ అవుతుందో ఏమవుతుందో చూద్దాం ఒకసారి బై గైస్ ఏం షాక్ అయ్యారు నేను చేయలేనా నా పప్ప చేసిండు షాక్ అయినావా ఓన్లీ అన్నమే పెట్టినావు అనుకున్నావు కదా ఆయమ్మ తీసి ఇచ్చిందా నువ్వే తీసుకున్నావా ఓ ఈ బాక్స్ ఎక్కడది అనుకున్నావు ఫస్ట్ అది తిన్నావా అన్నం తిన్నావా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గైస్